హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కోకిలాస్ కుక్కరీ. ఇవాళ మన వీడియోలో మామిడికాయ, క్యారెట్, బంగాళదుంపతో రోటి పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం. ముందుగా క్యారెట్ని సన్నగా తురుముకుని 1 కప్పు ఉండేలాగా తీసుకోవాలి. అలాగే మామిడికాయని కూడా సన్నగా తురుముకుని 1/2 కప్ వేసుకోవాలి. ఇప్పుడు తురుముకున్న బంగాళదుంపని కూడా 1/2 కప్ వేసుకోవాలి. దీనిలో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇదిలా కలుపుకున్నాక ముందుగానే వేయించుకుని పొడి చేసుకున్న ఆవు పిండిని 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ మెంతి పొడిని కూడా వేయించి పొడి చేసుకుని వేసుకోవాలి. దీనిలో కచ్చా పచ్చాగా దంచిన 2 టీ స్పూన్ల వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలి. పచ్చడి మొత్తం బాగా కలుపుకున్నాక దీనిలోకి కొద్దిగా తాలింపు వేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. తాలింపులోకి 1 టీ స్పూన్ శనగపప్పు, 1.5 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఎండుమిరపకాయలు, 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని పచ్చడిలో వేసి పచ్చడి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా 10 నిమిషాల్లో మీకు రోటి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదండి ఇవాళ మన స్పెషల్. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.